నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. 5 రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్గా మారాయి. రెండు వైపులా మోహరించిన ఎన్డీఏ ఇండియా కూటముల్లో ఎవరి బలమెంతో ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. దేశవ్యాప్తంగా పీపుల్స్ పల్స్ ఏంటో కూడా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్ని బట్టి అంచనాకు రావచ్చనే సంకేతాలున్నాయి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మిజోరాం ఎన్నికల ఫలితాలు జాతీయ పార్టీల సత్తాకే కాదు, ప్రాంతీయ పార్టీల బలానికి అగ్ని పరీక్ష పెట్టే అవకాశం కనిపిస్తోంది. 2024 లోక్సభ ఎన్నికలకు సెమీఫైనల్గా నిలవనున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ సమరాన్ని పార్టీలన్నీ సీరియస్గా తీసుకున్నాయి. కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే వాదన ఉంది. ఈ పరిస్థితుల్లో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు పీపుల్స్ పల్స్కు అద్దం పడతాయనే అంచనాలున్నాయి. దీంతో గెలుపెవరిది అనే ప్రశ్న చాలా ఆసక్తికరంగా మారింది. 2024 సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 6 నెలల సమయం ఉంది. ఈ సమయంలో జరుగుతున్న 5 రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్ని మలుపు తిప్పే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు అనుకూలంగా ఫలితాలొస్తే ఇండియా కూటమి సెట్ అయిపోయినట్టే. అదే బీజేపీకి అనుకూలంగా ఫలితాలొస్తే హ్యాట్రిక్ గెలుపుకు రంగం సిద్ధమైనట్టేనని అంచనా. కానీ కేవలం ఈ 2 జాతీయ పార్టీలే కాదు, కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. 5 రాష్ట్రాల ఎన్నికల్లో మొదట 2 జాతీయ పార్టీలే పోటీలో ఉన్నట్టు కనిపించినా తర్వాత పరిస్థితులు మారాయనే వాదన వినిపిస్తోంది. ఎక్కడికక్కడ లోకల్ పార్టీలు కీలక పాత్ర పోషించే అవకాశం కనిపిస్తోంది. అవి మరింత బలం పుంజుకుంటే 2 జాతీయ పార్టీలకు షాక్ తగిలి దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేవడానికి అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. మొత్తం మీద సార్వత్రిక ఎన్నికల వ్యూహానికి పదును పెట్టడానికి అన్ని పార్టీలు ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలనే బెంచ్ మార్క్గా తీసుకుంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. 2024 సార్వత్రిక సమరంలో బీజేపీని ఓడించాలని దేశంలోని దాదాపు అన్ని విపక్ష పార్టీలు ఏకమయ్యాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికలు ఇండియా కూటమికి చాలా కీలకం. మరీ ముఖ్యంగా ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రదర్శన బలంగా ఉంటే ఇండియా బ్లాక్లో శక్తివంతమైన భాగంగా ఎదిగే అవకాశం ఉంటుంది. లోక్సభ ఎన్నికల్లో సీట్ షేరింగ్పై మరింత పట్టు సాధించొచ్చు. ఈ 5 రాష్ట్రాలను కలుపుకుంటే 83 లోక్సభ సీట్లున్నాయి. 2018లో రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన 2019 సార్వత్రిక సమరంలో కాంగ్రెస్ పార్టీ డీలా పడింది. ఈసారి అలా జరగకూడదని ప్రజలను ఆకర్షించే పనిలో పడింది. విజయం ఖాయమనే ధీమాతో కనిపిస్తోంది. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. 5 రాష్ట్రాల ఎన్నికల కథన రంగానికి కమలదళం సమాయత్తమైంది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లకు జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను బీజేపీ అధినాయకత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీలైనన్ని ఎక్కువ రాష్ట్రాల్లో విజయం సాధించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఈసారి ఎప్పుడూ లేని విధంగా బీజేపీకి వర్గపోరుతో తల బొప్పి కడుతోంది. ఈ సమస్యతోటే తొలిసారి సీఎం అభ్యర్థుల్ని ప్రకటించకుండా రంగంలోకి దిగుతోంది కమలం పార్టీ. అయితే స్థానిక నేతల్ని డమ్మీల్ని చేసి కేవలం పీఎం మోడీ ఇమేజ్తోనే ఎన్నికలు గెలుస్తారా లేదా అనేది తేలాల్సిన విషయం. ఈ ప్రయోగం గుజరాత్లో సక్సెస్ అయినా కర్ణాటకలో వికటించింది. ఇక్కడ రాజస్థాన్, మధ్యప్రదేశ్ బీజేపీకి సంప్రదాయంగా బలం ఉన్న రాష్ట్రాలు. ఇక్కడ సీనియర్ల మధ్య అంతర్గత పోరు ఎన్నికల్లో పుట్టిముంచుతుందనే అనుమానాలున్నాయి. మరి అంతర్గత సమస్యల్ని బీజేపీ ఎంతవరకు అధిగమిస్తుందనేది ఆ పార్టీ విజయావకాశాల్ని డిసైడ్ చేయనుంది. అయితే తాము అనుకున్నంత బలహీనపడలేదని, అసలు బలమేంటో ఫలితాలే చెబుతాయని కమలనాథులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి వారి అంచనాలు ఏ మేరకు నిజమవుతాయో చూడాల్సి ఉంది. 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు 2024 సార్వత్రిక ఎన్నికలకు కులగణనను ప్రధాన అస్త్రంగా చేసుకుంటోంది కాంగ్రెస్. దేశవ్యాప్తంగా కులగణన ఎందుకు చేపట్టడం లేదని ఇప్పటికే ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఓబీసీలు 50% ఉన్న పాలనలో భాగస్వామ్యం దక్కట్లేదని అభిప్రాయపడుతున్నారు. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కావడం వల్ల 5 రాష్ట్రాల ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 5 రాష్ట్రాల్లోనూ విజయం సాధించాలని చెమటోడుస్తోంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించి ఇండియా కూటమిలో మెజారిటీ సీట్లలో పోటీ చేయాలని భావిస్తోంది. అందుకు అనుగుణంగా తమ పార్టీ బలాన్ని 5 రాష్ట్రాల ఎన్నికల్లో చూపించాలని సిద్ధమవుతోంది. ఈ క్రమంలో పార్టీ ఇచ్చిన హామీలు కులగణననే ప్రధాన అస్త్రంగా మలుచుకుని శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తోంది. అలాగే రాజస్థాన్, ఛత్తీస్గఢ్లో అధికారాన్ని నిలబెట్టుకోవాలని, మధ్యప్రదేశ్, తెలంగాణ, మిజోరంలో అధికారాన్ని చేజిక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది. త్వరలో జరగనున్న 5 రాష్ట్రాల్లో మొత్తం 83 లోక్సభ స్థానాలు ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతాయి. 2018 శాసనసభ ఎన్నికల్లో ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికారం దక్కించుకోగా లోక్సభ ఎన్నికల్లో బోల్తా కొట్టింది. ఈసారి అటువంటి పరిస్థితి ఎదురుకాకుండా జాగ్రత్త పడుతోంది. కేంద్రాన్ని ఇరుకున పెట్టేందుకు దేశవ్యాప్త కులగణన డిమాండ్ను ముందుకు తెచ్చి ఓబీసీలను తమ వైపు తిప్పుకునేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది.
ఉత్తరాదిన 3 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్తో పాటు దక్షిణాదిలో తెలంగాణ, ఈశాన్యంలో మిజోరం, మొత్తం మీద 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా 6 నెలల ముందు జరిగే ఈ ఎన్నికలకు చాలా ప్రాధాన్యత ఉంది. కర్ణాటక ఎన్నికల్లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలిన తర్వాత ఇండియా కూటమి ఏర్పాటు తర్వాత జరగనున్న ఈ ఎన్నికల్లో ఏ పార్టీ సత్తా చాటుతుందనేది కీలకాంశం కానుంది. నిజంగానే బీజేపీ బలహీనపడిందా, కాంగ్రెస్ పుంజుకుందా లేదా అనేది 5 రాష్ట్రాల ఎన్నికలు తేలుస్తాయనే అంచనాలున్నాయి. ఇక్కడ మరో ట్విస్ట్ కూడా ఉంది. ఈ 5 రాష్ట్రాల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా కేంద్రంలో పార్టీలు అధికారంలోకొచ్చిన చరిత్ర కూడా ఉంది. కాబట్టి ఫలితాల్ని జాగ్రత్తగా విశ్లేషించాల్సిన అవసరం కనిపిస్తోంది. అయినా సరే సార్వత్రిక ఎన్నికల ముందు తమ బలం ఏంటో నిరూపించుకోవాలని అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ భావిస్తున్నాయి. 5 రాష్ట్రాల్లో గెలుపు మాదంటే మాదని ధీమాగా ఉన్నాయి. అసలు జనం ఏమనుకుంటున్నారనేది మరికొద్ది రోజుల్లో తేలిపోనుంది. ఇక్కడ రాష్ట్రాల వారీగా అంశాలు కూడా కీలకంగా నిలిచే అవకాశం ఉంది. కులగణన అంశం మధ్యప్రదేశ్, రాజస్థాన్లో ఎన్నికల అంశం కావచ్చు. ఇక ఉజ్జయిని రేప్ ఘటన చూపే ప్రభావంపై కూడా భిన్నాభిప్రాయాలున్నాయి. మణిపూర్ ఘటన తర్వాత ఈశాన్యంలో జరుగుతున్న ఎన్నిక కావడంతో ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది, ఏ పార్టీకి నష్టం వాటిల్లుతుందనేది చూడాల్సి ఉంది. తెలంగాణలో గెలుపోటముల సంగతి పక్కన పెడితే ఎంత ఓటు బ్యాంక్ పెంచుకున్నాం, ఎంత మేర బలపడ్డాం అనేది అటు కాంగ్రెస్కు, ఇటు బీజేపీకి రెండింటికీ కీలకమే. ఇలా రాష్ట్రాల వారీగా భిన్న అంశాలు, విభిన్న లక్ష్యాల మధ్య జాతీయ పార్టీల ప్రదర్శన ఎలా ఉంటుందనే విషయాన్ని దేశ ప్రజలంతా ఆసక్తిగా గమనించడం ఖాయం. 5 రాష్ట్రాల ఎన్నికల్ని బట్టి సార్వత్రిక ఎన్నికల ఫలితాల్ని అంచనా వేసే అవకాశాలున్నాయి. ఈ పరిస్థితుల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చాలా కీలకమని జాతీయ పార్టీలు భావిస్తున్నాయి. ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని పెంచుకుంటే లోక్సభ ఎన్నికలకు అడ్వాంటేజ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాయి. త్వరలో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి తర్వాత మిగిలిన ఈ 5 రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఈ రాష్ట్రాల్లో బీజేపీ రాణించకపోతే 2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందని ప్రతిపక్షాలంటున్నాయి. అలాగే 2018లో కాంగ్రెస్ ఈ రాష్ట్రాల్లో మెజారిటీ చోట్ల విజయం సాధించింది. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ తప్పక గెలవని పరిస్థితి నెలకొంది. లేదంటే కర్ణాటకలో గెలిచిన వైభవాన్ని ఆ పార్టీ కోల్పోయే ప్రమాదం ఉంది. 2018లో తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరం ఈ 5 రాష్ట్రాల్లో ఏ ఒక్కటి బీజేపీ గెలవలేదు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లను కాంగ్రెస్, తెలంగాణను కేసీఆర్ గెలుచుకున్నారు. మిజో నేషనల్ ఫ్రంట్ మిజోరంలో అధికారం సాధించింది. కాంగ్రెస్ నేత జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలోకి ఫిరాయించిన తర్వాత మధ్యప్రదేశ్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వంగా అవతరించింది. 2018 డిసెంబర్లో ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ 3 రాష్ట్రాలను కాంగ్రెస్ గెలుచుకున్నప్పటికీ ఈ 3 రాష్ట్రాల్లో 65 ఎంపీల్లో 63 మందిని కోల్పోయింది. మొత్తం 5 రాష్ట్రాల్లో బీజేపీ ఓడిపోయినా 82 ఎంపీలకు గాను 67 ఎంపీలను గెలుచుకుంది. తెలంగాణలో అనూహ్యంగా మారుతున్న రాజకీయ సమీకరణాలు ఎవరి పుట్టిముంచుతాయో తెలియని పరిస్థితి నెలకొంది. చివరి నిమిషం వరకు కొనసాగిన జంపింగ్లు, అనూహ్యంగా ఖరారైన అభ్యర్థిత్వాలు ఎవరికి సానుకూలమో విశ్లేషకులు చెప్పలేకపోతున్నారు. రాష్ట్రంలో ప్రజల నాడి పట్టడం ఎవరి తరమూ కావడం లేదు. 2018లో రాజస్థాన్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్ ఇక్కడ 3 సార్లు సీఎంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ గెహ్లట్, సచిన్ పైలట్ అని 2 వర్గాలుగా చీలిపోయింది. రాజస్థాన్లో బీజేపీకి విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నా కాంగ్రెస్ సామర్థ్యాన్ని కొట్టిపారేయలేం. ఒక రకంగా 2 జాతీయ పార్టీలకు ఇక్కడ సమాన అవకాశాలు ఉన్నాయి. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్ చాలా చురుగ్గా పనిచేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పలు ఉప ఎన్నికల్లో ఆయన విజయం సాధిస్తూ వస్తున్నారు. 2018లో ఓటమి తర్వాత బీజేపీలో ఇంకా ఇక్కడ కొత్త నాయకత్వం ఏర్పడలేదు. ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కే ఎక్కువ స్కోప్ ఉంది. అయితే ఈ రాష్ట్రంలో సీబీఐ పలువురు నేతలపై అవినీతి కేసులు పెట్టింది. ఆ కథ ఏమవుతుందో చూడాలి. 2018లో మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ గెలిచింది, కానీ మెజారిటీని కోల్పోయింది. దాంతో బీజేపీ నాయకుడు శివరాజ్ సింగ్ చౌహాన్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్కు మాజీ ముఖ్యమంత్రి కమల్నాథ్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ రాష్ట్రంలో పోరు హోరాహోరీగా ఉంటుందనేది విశ్లేషకుల అంచనా. తెలంగాణలో 2 జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లతో కేసీఆర్ తలపడుతున్నారు. హ్యాట్రిక్ గెలుపుపై బీఆర్ఎస్ చాలా ధీమాగా ఉంది. బీజేపీ విషయానికొస్తే గత 2018 ఎన్నికల ఫలితాలను ఆ పార్టీ ఖచ్చితంగా మెరుగుపరుస్తామని చెప్పుకుంటోంది. ఈసారి తెలంగాణలో టఫ్ ఫైట్ మాత్రమే కాదు, ఫలితాలు వచ్చే వరకు క్షణక్షణం ఉత్కంఠ ఉండబోతుందనడంలో సందేహం లేదు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉంది. ఈ రాష్ట్రంలో ఎంఎన్ఎఫ్, కాంగ్రెస్ మధ్య దీర్ఘకాల పోరు కొనసాగుతోంది. 2008 నుంచి 2018 మధ్య కాంగ్రెస్ ఈ రాష్ట్రాన్ని పాలించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎన్ఎఫ్ 38% ఓట్లను గెలుచుకుంది. ఇతర పార్టీల సహకారంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఈసారి ఎన్నికల్లో ఈ రెండు పార్టీలతో పాటు జోరా మూవ్మెంట్ ప్రదర్శన కూడా కీలకం కాబోతోందని అంచనా. 2018లో కాంగ్రెస్ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లను గెలుచుకుంది. మొన్నటి కర్ణాటక విజయం తర్వాత ఈ 5 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్ కనీసం 2 లేదా 3 రాష్ట్రాలను గెలుచుకోవాలి. లేదంటే కాంగ్రెస్ వైఫల్యం చెందినట్లుగా పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు భావిస్తారు. తెలంగాణలో కాంగ్రెస్ తన పనితీరును మెరుగుపరుచుకుంటే పెద్ద ప్రయోజనం చేకూరుతుంది. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను బట్టే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కర్ణాటక ఓటమి తర్వాత బీజేపీకి మిజోరం మినహా 4 రాష్ట్రాలు గొప్ప అవకాశం. 2018లో బీజేపీ మొత్తం 5 రాష్ట్రాల్లో మెజారిటీ సాధించలేదు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఏదైనా 2 రాష్ట్రాల్లో గెలిచినా ఆ పార్టీ ప్రభ కొనసాగుతుంది. బీజేపీ సహేతుకమైన విజయం సాధిస్తే అది గొప్ప విజయాన్ని సొంతం చేసుకోవచ్చు. 2018లో మిజోరం మినహా 4 రాష్ట్రాల్లో ఒక్కటి కూడా గెలవకపోవడం కూడా బీజేపీకి ఇప్పుడు ఒక రకంగా అడ్వాంటేజ్. కానీ పరిస్థితులు మరీ అనుకూలంగా లేవని ఆ పార్టీ కూడా గుర్తించినట్టు కనిపిస్తోంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యూహరచన చేసింది. గతానికి భిన్నమైన వ్యూహాలతో ముందుకొచ్చింది. 5 రాష్ట్రాల్లోనూ కర్ణాటక మంత్రమే పనిచేస్తుందని కాంగ్రెస్ భావిస్తోంది. కర్ణాటక ప్రభావం ఇక్కడేమీ ఉండదనేది బీజేపీ భావన. ఎవరి భావనలు ఎలా ఉన్నా ప్రజలేమనుకుంటున్నారనేది అసలు విషయం. కర్ణాటక ఎన్నికల్లోనూ తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లోనూ బీజేపీ వెనకబడ్డంతో ఈ విడత ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని నిర్ణయించుకుంది. బీజేపీ ప్రధానంగా మోడీ నాయకత్వాన్ని నమ్ముకోగా, రెండో అంశంగా ఆయా రాష్ట్రాల్లో పార్టీ సమిష్టి నాయకత్వానికి పెద్దపీట వేయనుంది. హిందీ భాషా ప్రాబల్యం ఉన్న రాష్ట్రాల్లో ప్రధానంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి ప్రాధాన్యతనివ్వకుండా నాయకుల మధ్య సమన్వయం కుదర్చడానికే ప్రాధాన్యతనిస్తోంది. ముఖ్యంగా రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వాన్ని బలపరచాలన్న యోచనలో ఉంది పార్టీ అధిష్టానం. కానీ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పకుండా ముందుకెళ్లే వ్యూహం ఏమవుతుందనేది తేలాల్సి ఉంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో అత్యధిక రాష్ట్రాలను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది బీజేపీ. ఈ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా అది లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నందున 5 రాష్ట్రాల శాసనసభ ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డి పోరాడాలని బీజేపీ అగ్రనేతలు నిర్ణయించారు. ఆయా రాష్ట్రాల్లో అధికారం సాధించడమే లక్ష్యం కావాలని, ఒకవేళ అధికారం దక్కకపోతే సాధ్యమైనన్ని ఎక్కువ సీట్లు సాధించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. తద్వారా కర్ణాటక ఎన్నికల తర్వాత బీజేపీ బలహీనపడిందనే ప్రచారాన్ని తిప్పికొట్టాలని భావిస్తోంది. ఈ ఎన్నికల ఫలితాల్లో ప్రజల నాడి తెలిసిన తర్వాతే సార్వత్రిక ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల ఎన్నికలకు వ్యూహాన్ని బహిరంగంగా వెల్లడించే అవకాశం ఉంది. వ్యూహాత్మకంగా వెళుతున్న బీజేపీ ఎలాంటి ఫలితాలు సాధిస్తుందో చూడాలి. అటు కాంగ్రెస్ ఎలాంటి ప్రదర్శన చేస్తుందనేది ఇండియా కూటమి భవితవ్యాన్ని, జాతీయ రాజకీయాల్ని కూడా ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. మొత్తం మీద సెమీఫైనల్గా పరిగణిస్తున్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో మెరుగైన ప్రదర్శన చేసే పార్టీకి లోక్సభ ఎన్నికల్లో అడ్వాంటేజ్ ఉంటుందనే వాదన వినిపిస్తోంది. 5 రాష్ట్రాల ఎన్నికల్లో జాతీయ పార్టీలతో పాటు కొన్ని ప్రాంతీయ పార్టీలు కూడా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కొన్నాళ్ల క్రితం వరకు గట్టిగా వినిపించి ఇప్పుడు కనుమరుగైపోయిన థర్డ్ ఫ్రంట్ నినాదం మరోసారి ఈ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెరపైకి వస్తుందా లేదా అనేది కూడా ఆసక్తికరం. 5 రాష్ట్రాల ఎన్నికలు కేవలం బీజేపీకే కాదు, ప్రధాని మోడీకే అసలు పరీక్షగా మారబోతోందనే అంచనాలున్నాయి. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్నా అందరూ మోడీ వైపు మాత్రమే చూస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికలు మోడీ సమర్థతకు పెద్ద పరీక్షగా మారింది. మెజారిటీ రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలిస్తే రెట్టించిన ఉత్సాహంతో రాబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతుందన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఇదే సమయంలో బీజేపీలో నిరుత్సాహం పెరిగిపోతోంది. ప్రతి రాష్ట్రంలోనూ మోడీయే తిరిగి అభ్యర్థులను, పార్టీని గెలిపించాలంటే జరిగే పని కాదు. మొన్ననే జరిగిన కర్ణాటక ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో ఈ విషయం కాస్త బోధపడిందనే వాదన వినిపిస్తోంది. అయితే మోడీ చరిష్మా ఇంకా మిగిలే ఉందని ప్రూవ్ చేయడానికి ఈ 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు కీలకం కాబోతున్నాయి. లోక్సభ ఎన్నికల కోసం బల ప్రదర్శన చేస్తున్న కూటముల సత్తా ఏంటో 5 రాష్ట్రాల ఎన్నికల్లో తేలిపోనుంది. తెలంగాణ, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం అసెంబ్లీ ఎన్నికలు కూటములకు నేతృత్వం వహిస్తున్న బీజేపీ, కాంగ్రెస్లకు పెను సవాలే. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఎన్నికల్లో ఈ 2 పార్టీలు ముఖాముఖిగా తలపడబోతున్నాయి. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే వాటిపై విశ్వాసం పెరుగుతుంది. లేకపోతే లోక్సభ ఎన్నికలకు ముందే నీరుగారిపోయి చిన్న పార్టీలు కూటమి నుంచి వెళ్లొచ్చు. అనూహ్యంగా ప్రాంతీయ పార్టీల బలం పెరిగినా కొత్త సమీకరణాలు తెరపైకొచ్చే అవకాశం ఉంది. మిజోరాం, తెలంగాణలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉండగా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్లో చిన్న పార్టీలు క్రమంగా బలం పుంజుకున్న పరిస్థితి ఉంది. ఇవి గణనీయంగా ఓట్లు చీల్చగలిగితే అనూహ్య ఫలితాలు వచ్చే అవకాశాలున్నాయి. అప్పుడు జాతీయ రాజకీయాల్లో సరికొత్త దృశ్యం కూడా ఆవిష్కృతం కావచ్చు. దేశవ్యాప్తంగా ఏకఛత్రాధిపత్యం అసంభవం అని తెలుసుకున్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మిత్రపక్షాలను పెంచుకునేందుకు కృషి చేస్తున్నాయి. అయితే ఈ పార్టీలపై కూటమిలోని చిన్న పార్టీలకు విశ్వాసం కలగాలంటే
ఈ రెండు పార్టీలు ఇచ్చిపుచ్చుకునే ధోరణితో ఉంటేనే ప్రయోజనం. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పట్టు నిలుపుకుంటేనే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ నాయకత్వంపై కూటమిలోని ఇతర పక్షాలకు విశ్వాసం ఏర్పడుతుంది. ఈ రెండు పార్టీల్లో దేనికైనా ఆదరణ తగ్గినట్లు ఫలితాలొస్తే మాత్రం కూటమిలోని మిత్రపక్షాలు ఆయా రాష్ట్రాల్లో ప్రత్యర్థి కూటమిలో చేరే అవకాశాలుండడంతో మొదటికే మోసం ఏర్పడుతుంది. ఈ రాష్ట్రంలో ఫలితాలొచ్చిన తర్వాత 3 నెలల వ్యవధిలో పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికల తొలి విడత పోలింగ్ మార్చి మొదటి వారంలోనే ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో వ్యతిరేక ఫలితాలొస్తే సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం పడుతుందేమోనన్న ఆందోళన బీజేపీ వర్గాల్లో ఉంది. కర్ణాటక ఎన్నికల్లో వచ్చిన ఫలితాల తర్వాత మోడీ అజేయుడు కాదన్న అభిప్రాయాన్ని విపక్ష పార్టీలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. ఇప్పుడు 5 రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మోడీ మేనియా అనేది అసలు లేదని అందరికీ అర్థమవుతుంది. అదే జరిగితే బీజేపీ ఇంతకాలం ఆధారపడుతున్న ఓ శక్తి లేనట్లవుతుంది. మరి బీజేపీ గెలుపుకు ఆధారం ఏంటి? అదే సమయంలో కాంగ్రెస్కు ఓటమి ఎదురైనా జోడో యాత్ర ఇచ్చిన బూస్ట్ ఆవిరవుతుందేమోననే భయం హస్తం పార్టీకి లేకపోలేదు. అందుకే జాతీయ పార్టీలు చాలా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నాయి. ఎవరికి వారు గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నా అంతిమ ఫలితం ఎలా ఉంటుందనేది పార్టీల భవితవ్యాన్ని సార్వత్రిక ఎన్నికల ముందు పీపుల్స్ పల్స్ను డిసైడ్ చేసే అవకాశం కనిపిస్తోంది. ముఖాముఖి పోరులో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తే ఆ పార్టీ అనూహ్యంగా పుంజుకుంటుంది. ఇప్పటికే కర్ణాటక ఇచ్చిన ఊపుంది. ఇది బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. అదే సమయంలో ప్రాంతీయ పార్టీలు కూడా బలం పెంచుకుంటున్నాయి. దక్షిణాదిలోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే కీలకంగా ఉన్నాయి. ఈ పార్టీలన్నీ సంప్రదాయంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఓవైపు కాంగ్రెస్ పుంజుకుని ఈ ప్రాంతీయ పార్టీలు కూడా అండగా నిలిస్తే బీజేపీకి ఇబ్బందికర పరిణామమే. కాంగ్రెస్ మొదటిసారిగా బీజేపీని సవాల్ చేసే స్థాయిలో ఉండి జరుగుతున్న ఈ 5 రాష్ట్రాల ఎన్నికలు అందరినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఎన్నికల్లో వచ్చే ఫలితాలపై ఎవరి అంచనాలు వారికున్నాయి. కానీ చివరకు ఏమవుతుందనేది ఓటర్ల చేతిలో ఉంది. వారేమనుకుంటున్నారనే విషయం సర్వేల్లోనూ క్లారిటీ లేదు. ఒక్కో సర్వే ఒక్కో రకంగా ఫలితాలివ్వడంతో పార్టీల్లో అయోమయం నెలకొంది. అసలు ఎన్నికల ఫలితాలు ఎలా వస్తాయా అని నేతలు చర్చోపచర్చల్లో ఉన్నారు. కానీ ఎవరూ ఇదే ఫైనల్ అని చెప్పలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు సార్వత్రిక ఎన్నికల ముందు జాతీయ రాజకీయ దృశ్యాన్ని స్పష్టంగా చూపిస్తాయా? ఇంకా అయోమయం కొనసాగుతుందా అనేది తేలాల్సి ఉంది.